నమస్కారం. సరికొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మనకు ఎలాంటి అద్భుత ప్రయోజనాలు తీసుకురాబోతోందో ఈ విశ్లేషణలో త్వరగా చూద్దాం. జోన్ ఏర్పాటు, డివిజన్ల మార్పులు, మౌలిక సదుపాయాలు మరియు ఉపాధి అవకాశాలు ఇలా ఈ ముఖ్యమైన అంశాలన్నిటినీ ఒకసారి గమనిద్దాం. 2014 చట్టం దగ్గర్నుంచి 2026 జూన్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఇవే. అద్భుతం కదూ! విశాఖపట్నంలో కొత్త ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఏకంగా 183 కోట్ల రూపాయలకు పైగా మంజూరయ్యాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన విశాఖపట్నం డివిజన్ కలిసి ఈ సరికొత్త జోన్ రూపుదిద్దుకుంది. ఇక్కడసలు ట్విస్టేంటంటే చారిత్రాత్మక వాల్తేరు డివిజన్ రాయగడ మరియు విశాఖపట్నం అనే 2 వేర్వేరు భాగాలుగా విడిపోతోంది. దువ్వాడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఇలా మొత్తం 463 కిలోమీటర్ల కీలకమైన తీరప్రాంత మార్గం కొత్త విశాఖపట్నం డివిజన్ పరిధిలోనే ఉంటుంది. కాని అత్యంత లాభదాయకమైన సరుకు రవాణా జరిగే కేకే లైన్ లాంటి మార్గాలు మాత్రం కొత్త రాయగడ డివిజన్కు వెళ్ళిపోతాయి. సరే, వాల్తేరు కథ విన్నాం కదా. మరి దక్షిణ మధ్య రైల్వేలోని మిగిలిన డివిజన్ల సరిహద్దులు ఎలా మారుతున్నాయో తెలుసా? రైళ్ల రాకపోకలు సులభంగా సాగేందుకు రాయచూర్, విష్ణుపురం లాంటి కొన్ని కీలకమైన సరుకు రవాణా మార్గాలను డివిజన్ల మధ్య మార్చుకున్నారు. ఈ భౌగోళిక మార్పులు సరే, అసలు దీనివల్ల స్థానికంగా మౌలిక సదుపాయాలకు ఎంత పెద్ద బూస్ట్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా కొత్త కోచింగ్ డిపోలు, ల్యాండ్రీలు, అదనపు ప్లాట్ఫాములతో ఈ ప్రాంతం రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే విశాఖపట్నం దగ్గర నిర్మించే కొత్త బల్బ్లైన్ వల్ల రైళ్లు ఆగిపోయే సమస్యకు శాశ్వత చెక్ పడుతుంది. అంతేకాదు, నగర ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి కొత్త వలస, ఎలమంచిలి మార్గాల్లో ఎంఎంటీఎస్ లాంటి లోకల్ రైళ్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రయాణికుల మాట అటుంచితే సరుకు రవాణా ద్వారా ఈ కొత్త జోన్కి రాబడి ఎలా పెరుగుతుందనేది మరో ఆసక్తికరమైన అంశం. ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలను తూర్పు తీరంలోని ఓడరేవులకు నేరుగా కనెక్ట్ చేయడం ఇక్కడ చాలా పెద్ద గేమ్ చేంజర్. విశాఖ, కృష్ణపట్నం మరియు రాబోయే బందరు పోర్ట్ల ద్వారా సరుకు రవాణా సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరగబోతోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ డెవలప్మెంట్ వల్ల స్థానికులకు ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. సొంత రిక్రూట్మెంట్ బోర్డు, డిపోల్లో సిబ్బంది, లాండ్రీల నిర్వహణ ఇలా స్థానికంగానే వేలాది కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. ఇక్కడ నుంచే రాజధాని, శతాబ్ది లాంటి మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభమై ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, లోకల్ కోటా అందుతాయి. అంచనాల ప్రకారం 13,000 కోట్ల ఆదాయం తెచ్చే ఈ కొత్త జోన్ భారతదేశ తూర్పు తీరాన్ని పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహమే లేదు.